వాళ్ళు డెకరేటెడ్ ఐటమ్స్ అలానే ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా జర్మన్ సిల్వర్లో లభ్యమవుతున్నాయి. అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి సామాన్లు ఉన్నాయి, లేదంటే ఎటువంటి థింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి షాప్ ఓనర్ రమేష్ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, రండి మాట్లాడేద్దాం. నమస్తే అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చూస్తుంటుంటే ఒక సిల్వర్ షాప్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సాధారణంగా మనం గోల్డ్ షాప్లోనే సిల్వర్ కూడా చూస్తూ ఉంటాం, బట్ ఎస్పెషల్లీ యూనిక్ థింగ్స్ అన్ని నాకు కనిపిస్తున్నాయి. ఒక సిల్వర్ షాప్కి వచ్చేసానేమో అనిపిస్తుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ షాప్ గురించి? చూడండి, మా దగ్గర జర్మన్ సిల్వర్, రిటర్న్ గిఫ్ట్స్, హోమ్ డెకోర్, మాది ప్రీమియం ఐటమ్ యాంటిక్. ప్రీమియం ఐటమ్ యాంటిక్ దొరుకుతుంది. యాంటిక్ సో విత్ ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ అనమాట. మీకు ఇలాంటి ప్రీమియం ఐటమ్ ఆల్మోస్ట్ ఎక్కడ దొరకదు. తర్వాత కస్టమైజేషన్, మీరు ఏం ప్రోడక్ట్ ఇచ్చినా సిల్వర్ మోడల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. తర్వాత ఇది ఫస్ట్ క్వాలిటీ జర్మన్ సిల్వర్. అన్ని రకాల పూజ ఐటమ్ మీకు దొరుకుతుంది. పూజ సామాన్లు ఉన్నాయి, డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సిల్వర్ అనుకోండి, మనం చూసాం కేజీ ₹1,00,000 ఉంది కాబట్టి అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఈ రేంజ్ లో మనం పెట్టుకోవచ్చు. అయితే నాకు ఒక డౌట్ ఉండిందండి, ఇప్పుడు సిల్వర్ కి జర్మన్ సిల్వర్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు? సిల్వర్ వచ్చేసి మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ వద్దు. సో జర్మన్ సిల్వర్ అయితే ఇది కాపర్ బేస్డ్ ప్రోడక్ట్, అన్ని పూజలకి వ్యాలిడ్. సో మనకి పెద్దవాళ్ళు అడుగుతారు ఇది మన పూజకి వాడవచ్చా లేదని. అయితే దిస్ ఈస్ కాపర్ బేస్డ్ అనమాట, కాపర్ మీద చేసిన ప్రోడక్ట్. దానికి ఇంకా వేరే కొంచెం ఐటమ్స్ మిక్స్ చేసి జర్మన్ సిల్వర్ లాగా వస్తుంది. ఒరిజినల్ సిల్వరు, జర్మన్ సిల్వరు రా మెటీరియల్ చూడడానికి ఒకటే ఒక కలర్ ఉంటుంది. మళ్ళీ దాన్ని ప్యూర్ సిల్వర్ పాలిష్ చేసి మేము సేల్ చేస్తాం. మా దగ్గర అనేది బ్లాక్ ప్రోడక్ట్స్ అనేది బ్లాక్ అవ్వదు. ఇప్పుడు చాలా మందికి అదే డౌట్. ఇప్పుడు మా ప్రోడక్ట్ కొన్ని సిల్వర్స్ మన సిల్వరే, బట్ కొన్ని మనకి ఏమవుతాయంటే మీరు అన్నట్టుగా ఏమో నల్లగా అయిపోతా ఉంటాయి, దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేయాలి. లేదు, మన ప్రోడక్ట్ అయితే వాషబుల్ ఉంటుంది, మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు 5-6 తర్వాత. ఇప్పుడు ఒరిజినల్ సిల్వర్ ఎలా చేస్తారు, డల్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత పాలిష్ పెట్టుకుంటారు. ఇది కూడా పాలిష్ పెట్టుకోవచ్చు మీరు, అది లైఫ్ టైము, ఇది కూడా లైఫ్ టైము. ఇప్పుడు యూసేజ్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా క్లీన్ చేయాలి దీన్ని? కోల్గేట్ పౌడర్ వాడి మనం క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం డల్ అయితే, ఏమైనా కొంచెం ఎల్లోయిష్ అవుతే కోల్గేట్ పౌడర్ వాడి మనం క్లీన్ చేసుకొని మనం వాడుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టేస్తే, ఈ రోజు మనం ఏం పెడితే ఆ క్వాలిటీ ఒక 90% ఈ రోజు ఉందంటే 10 years తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఆ 90% అలాగే ఉంటుంది. అంటే ఇంకేమైనా మీకు జిడ్డు లేదా డల్ అయింది లేదా ఏదో మరకలు ఉంది, అప్పుడు మాత్రమే క్లీన్ చేసి నీట్గా వాటర్ డ్రాప్స్ అనేవి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో ఎయిర్ సర్క్యులేట్ అవుకున్నట్లు మీరు పెట్టేస్తే ఇట్ విల్ బి స్టేయింగ్ ఫర్ ఎవర్, సేమ్ క్వాలిటీ. మీరు చెప్తున్నారు, బట్ మీరు చెప్తుంటే నా మైండ్ అసలు ఏమేమి ఉన్నాయి వీటి మీద నా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. రైట్, సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఐటమ్ చూసేద్దామా అండి? చూసాం మ్యామ్. మాది వచ్చేసి ఎక్స్క్లూజివ్ జర్మన్ సిల్వర్ స్టోర్. మీరు ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్టోర్ మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చూసింటారు. అవును, మాది బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, జర్మన్ సిల్వర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 5 ఫ్యాక్టరీస్ ఉన్నవి. మళ్ళీ యాంటిక్ కూడా మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అందరూ చెప్తారు మాది ఓన్ అని, యాక్చువల్ గా మాది రియలిస్టిక్ ఓన్. సో వి ఆపరేట్ అండ్ వి సప్లై ఆల్సో. రమేష్ గారు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి, సో మనకి ప్రైస్ విషయంలో కావచ్చు, మోడల్స్ విషయంలో కావచ్చు, అండ్ మీకు ఎలాంటి థింగ్ కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చిస్తారు. అండ్ సార్ చెప్తున్నట్టుగా వీళ్ళది ఒరిజినల్ జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ, బ్లాక్ అవ్వదు. సో గ్యారంటీ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము 12 years ఇంకా ఈ బిజినెస్ లో ఉన్నాం మ్యామ్. సో మేము గ్యారంటీ లేదంటే మనం ఎస్టాబ్లిష్ అవ్వలేము. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కస్టమర్ డిమాండ్ వల్ల వచ్చాము, వేరే ఏదో రీజన్ రాలేదు. కస్టమర్స్ డిమాండ్ వల్ల మీరు రావాలి, మాకు చాలా దూరం ఉంది బెంగళూరులో, మీ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరకట్లేదు అని మాకు 3-4 years ప్రెజర్ పెడితే మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చాము ఇక్కడికి. ఇది ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది మేము ఇక్కడ వచ్చి. సో ఒక్కొక్క ఐటమ్ చూసేద్దాం. వెయిట్ చేయలేకపోతున్నాను. యాంటిక్ పీస్ చాలా బాగుంది కదా, దీని గురించి కూడా మాట్లాడదాం. బట్ రమేష్ గారు చెప్పినట్లు వాళ్ళైతే బెంగళూరులో ఉందండి, ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి, అందుకోసమే కస్టమైజ్డ్ కూడా మేము చేసిస్తాము అంటున్నారు. జర్మన్ సిల్వర్ పేరు చెప్పి చాలా షోరూమ్స్ బయట ఉన్నాయి, కానీ మాది ఒరిజినల్. ఎందుకు అని అంటే రమేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళది కంప్లీట్గా బెంగళూరు
బెంగళూరు. బట్ ఓన్లీ కస్టమర్స్ అడిగారు కాబట్టి హైదరాబాద్లో ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. చూస్తుంటే మాత్రం సిల్వర్ షాప్కి వచ్చినట్టే ఉంది. సో అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనం జర్మన్ సిల్వర్లో మనం పూజా సామాగ్రితో స్టార్ట్ చేద్దామండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చారీ గారు ఉన్నారు. నమస్తే అండి చారీ గారు, ఎలా ఉన్నారు? ఓకే సార్, నేను ఒక సిల్వర్ షాప్కి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు, రైట్? సో వీడియో స్టార్టింగ్ మనం దేవుడితో స్టార్ట్ చేద్దాం, అంటే పూజా సామాగ్రితో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా, నేను ఒక కస్టమర్ అనుకోండి మీ దగ్గరికి, సో నాకు పూజకు కావాల్సిన సామాన్లు ఉన్నాయా చూపించండి అన్నాను. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, నాకేం చూపిస్తారు మీరు? మన దగ్గర జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 రూపీస్ నుంచి స్టార్ట్ ఫస్ట్ క్వాలిటీ జర్మన్ సిల్వర్ లో ఫస్ట్ క్వాలిటీ మనకి 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 9 రూపీస్ వరకు ఉంటుంది. ఇది 6 రూపీస్ కి ఏమి ఇస్తారు మీరు నాకు? 6 రూపీస్ గ్రామ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మీకు. గ్రామ్ 6 రూపీస్. ఇది ప్లెయిన్ మీకు చిన్న చిన్న దీపాల నుంచి ప్రతి ఐటమ్ వస్తుంది. ప్లెయిన్ ఏదైనా సరే 6 రూపీస్. ఏదైనా 6 రూపీస్. మీకు ఎంగ్రేవింగ్ వచ్చేసి 8 రూపీస్. స్పెషల్ డిజైన్, స్పెషల్ మేకింగ్ ఉంటుంది దీనికి. అండ్ డబుల్ పాలిష్ జరుగుతుంది 8 రూపీస్ గ్రామ్. అందుకే డిఫరెన్స్. దానికి 6 రూపీస్ కి 8 రూపీస్ కి డిఫరెన్స్ ఏంటంటే అదే డిఫరెన్స్. ఓకే, సో మనకి 6 రూపీస్ లో అయితే మనకి సింగిల్ పేరు ఏవైనా సరే, ఏదైనా 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లెయిన్ అనేది. ప్లెయిన్ అనేది 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనం తీసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుందండి? వెయిట్ 390 రూపీస్ దాకా పడుతుంది. 390 రూపీస్. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ చెప్పండి? అప్రాక్స్ గా వచ్చేసి 390 30-50 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం చూస్తుంటే 30 to 40 గ్రామ్స్ ఉంటుంది. సో మనకి ఈచ్ గ్రామ్ వచ్చి 6 రూపీస్, 390 రూపీస్ లో మనకు వచ్చేస్తుంది. 390 రూపీస్ అండి, ఎంత బాగుంది కదా, బుద్ధిగా ఉంది. మీకు దీపాలు కూడా వచ్చేస్తాయి. దీపాలు కూడా. అంటే ఇది ఎంత పడుతుంది అండి? అది 8 రూపీస్, అది 400 దాకా పడుతుంది. ఇది 400 వరకు పడుతుంది. ఏదైనా వెయిట్ చేసి చెప్తారు. ఓకే, సో నేనైతే ఈ వీడియోలో మీకు ఏది చూపిస్తున్నా సరే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. కాస్త ముందుగా ఒక 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు, రైట్? ఇదైతే చాలా బాగుంది కదా. ఇంకా మీకు పూజా సెట్ లో వచ్చేసరికి దీపాలు ఉన్నాయి మన దగ్గర. గ్రామ్ వచ్చేసి 8 రూపీస్ ఉన్నాయి. ఓకే, బెల్ వస్తుంది మీకు. ఓకే, ఇది ఎంత పడుతుందండి? 600 రూపీస్. మనం 100 రూపీస్ లో మాట్లాడుకుందాం, గ్రామ్స్ కన్నా కూడా ఈజీగా ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి. 600 రూపీస్, చాలా బాగుంది. ఇంకా మీకు పంచపాత్ర వస్తుంది పూజా సెట్ లో. ఓకే, ఎంత పడుతుందండి ఇది? 850 రూపీస్. 850 రూపీస్ కంప్లీట్ సెట్ విత్ స్పూన్. తర్వాత హారతి. సో ఈ రెండు కలిపి 800 రూపీస్. హారతి వస్తుంది మీకు పూజా సెట్ లో. ఓకే, సో ఈ బెల్లలో సైజెస్ ఉన్నాయా? సైజ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే ఎంత అన్నారు? 600 రూపీస్. ఈ సైజ్ అయితే 600 రూపీస్. నెక్స్ట్ సైజ్ అయితే 800, 1000 రూపీస్, 1500 అలా మీకు కంప్లీట్ సెల్స్ సైజెస్ ఉన్నాయి. చాలా బాగుంది. మీకు ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్ ఉండింది. ఓకే, తర్వాత కుంకుమ, పసుపు, కుంకుమ, గంధం అన్ని అక్షంతలు అన్ని పెట్టుకోవడానికి దేవుడి దగ్గర కంప్లీట్ గా ఉన్నాయి అన్ని. ఓకే, మీకు విత్ వెరైటీస్ తో సహా ఉంది. వెరైటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇదైతే నాకు ఇచ్చారు కాబట్టి చారీ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు పసుపు, కుంకుమ, గంధం, చందనం, రైట్, ఇంకా కొన్ని వేసుకుంటారు కాబట్టి ఇవన్నిటికి ఉంది. సో డిజైన్ చూసారా, పీకాక్ వచ్చింది, ఎంత బాగుందో. అండ్ మనం కింద బాటమ్ కి వచ్చేసరికి వినాయకుడు వచ్చారు కదండి. అవును, కంప్లీట్ గా ట్రెడిషనల్ లో మనం ఇది చూడొచ్చు. ఎంత పడుతుందండి ఇది కాస్ట్? అది వచ్చేసి 3500 దాకా పడుతుంది అప్రాక్స్. 3500. ఒకసారి మనం కంపేర్ చేద్దామా చారీ గారు? ఇదే మనం సిల్వర్ లోకి వెళ్తే ఎంత పడుతుంది? సిల్వర్ లోకి వెళ్తే మీకు అప్రాక్స్ 75,000 దాకా పడుతుంది. సో మనం ఇదే కనుక సిల్వర్ లోకి వెళ్తే 75,000 వరకు పడుతుంది. ఇదైతే మనకి 3500 వరకునే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన రేంజ్ మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త దీన్ని అఫోర్డ్ చేయగలరండి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేవన్నీ కూడా ట్రెడిషనల్గా పెట్టాలని అనుకుంటారు. అండ్ సిల్వర్లో పెట్టామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. దట్టు ఇది సింగిల్ కోటెడ్ కూడా. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది అని అంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఓన్గా ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఇవ్వగలుగుతున్నారు. అదే దళారీలు లేకపోతే మధ్యలో ఉండే మిడిల్గా ఉన్న వాళ్ళు అనుకోండి కాస్త ప్రైస్ ఎక్కువే ఉంటుంది. బట్ ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి కస్టమైజ్లో మనకి ఇస్తున్నారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మీకు వస్తుంది. 3500 అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలరు, రైట్? సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలరు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ప్లేట్ కూడా వస్తుంది పూజా సెట్ లో. మీకు పూజా సెట్ లో ప్లేట్. సో ఇవన్నీ మనం ఏవైతే ఉన్నాయో అన్ని పెట్టుకోవడానికి కంప్లీట్ గా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అండి. ఎంత బాగుందో కదా. ఎంత అండి ఇది? అది 12,000 పడుతుంది. ఇది 12,000 పడుతుంది. నాకు తెలిసి సిల్వర్ లోకి మనం వెళ్ళాము అని అంటే 1,00,000 పైనే. 1,00,000 కాదు, 1.5 దాకా 1,50,000 వరకు పడచ్చు.
సో మన దగ్గర అయితే 12,000 కే వస్తుంది మీకు. 12,000 కి వస్తుంది. సింగిల్ మనం ఒకటి చెప్పాలి అని అంటే సిల్వర్ ప్లేటెడ్ ఉంది, సింగిల్ కోట్. ఓకే, చాలా బాగుంది. అంటే కొంతమంది లక్షలు పెట్టాలంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తారు కదా, అంతా అఫోర్డ్ చేయలేము. ఇంకొక సీక్రెట్ జర్మన్ సిల్వర్ లో ఉన్న ఏ డిజైన్ అయినా దొరుకుతుంది మన దగ్గర. ఏ డిజైన్ అయినా మీరు సిల్వర్ లో ఏదైనా ఒక థింగ్ చూసి మాకు సేమ్ డిజైన్ లో కావాలని అనుకుని వీళ్ళకి చెప్పినట్లయితే మనకి యాంటిక్ పీస్ లో అయితే వీళ్ళు మీకు ఇట్లా చేసిస్తారు కదా. బట్ సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్ లో అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ కాంప్రమైజే కాలేదండి డిజైన్ లో. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూసారు ఎంత బాగుందో. మధ్యలో ఫ్లవర్ వచ్చింది, ఇదంతా డిజైన్ వచ్చింది. అండ్ బాటమ్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కలశం వస్తుంది మీకు పూజా సెట్ లో. అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం 8 లక్ష్ములు ఇక్కడే ఉన్నారు. దాంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అన్ని సైజెస్ ఉన్నాయి. మీకు ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో కూడా ఉంటాయి ఒక కలశాలు మన దగ్గర. ప్లెయిన్ లో వస్తుంది. ఇదైతే ఎంత ఉంటుందండి కాస్ట్? అది వచ్చేసి 1500. ఇది 1500 కి వస్తుంది. ఓకే, కంప్లీట్ సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అష్టలక్ష్మిలో కావాలంటే అష్టలక్ష్మిలు, డిజైన్ కావాలంటే డిజైన్స్ అన్ని అవైలబుల్. అష్టలక్ష్మి కావాలంటే అష్టలక్ష్మిలో ఉంది మనకి, ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో ఉంది. అండ్ మీకు కావాల్సిన సైజెస్ లో అన్ని ఉంటాయి. సో నేను మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. అన్ని సైజెస్ ఉన్నాయి, ఇంకా చిన్న సైజ్ కూడా ఉండింది అక్కడ. ఓకే, అండ్ అఫోర్డబుల్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సిల్వర్, ఎంత సిల్వర్ మన ఇంట్లో పెట్టుకోవాలంటే లోకల్ కోసం పరిగెట్టాలి మనం. బట్ ఇలాంటి జర్మన్ సిల్వర్ మన ఇంట్లో ఉందనుకోండి హాయిగా పడుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెళ్ళిళ్ళ సందర్భంలో కావచ్చు, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, కంప్లీట్ సిల్వర్ వాడాలంటే ఎక్కడో భయం ఉంటుంది. ఆ ఫంక్షన్ మీద కన్నా కూడా ఈ సామాన్లు ఎవరు పట్టుకెళ్తారనే టెన్షన్ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి థింగ్స్ మనం వాడుకున్నాం అనుకోండి, మన పని మనం హాయిగా రెడీ అయ్యి పని చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా వ్రతాలకి, రేపు వినాయకుడి పండుగకి పెట్టుకోవడానికి పెద్ద పెద్ద కలశాలు కూడా చూసారా ఎంత పెద్ద కలశం ముందు. అష్టలక్ష్మి ఇప్పుడు దసరాకైనా కానీ కంప్లీట్ గా గోపురంలో తయారు చేసేసుకొని పెట్టుకోవచ్చు మనకి. దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పండుగలు వస్తాయి కదండి, దసరా కావచ్చు, ఆ టైంలో మనం అంతా నీట్ గా డెకరేట్ చేసేసుకుని అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. ఇంకొక సైజ్ కూడా ఉంది. కాస్ట్ ఎంత ఉందండి ఇది? స్టార్టింగ్ 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 13,500 వరకు ఉంటుంది. 6,000 to 13,000 వరకు అయితే మనము తీసుకోవచ్చు. అదే సిల్వర్ అయితే మనం అఫోర్డ్ చేయలేము కాబట్టి ఈ అమౌంట్ లో మనం ఇది చేయొచ్చు, అంతే కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్. మన దగ్గర ప్లేట్స్ అని 2.5 ఇంచెస్ నుంచి మన దగ్గర 14 ఇంచెస్ వరకు ఉంది. ఓకే, 2.5 ఇంచెస్ ప్లేట్. దీంట్లో ఒక యాక్చువల్ చెప్పంటే మనం ఏదైనా దీపం పెట్టుకోవచ్చు, చిన్న చిన్నగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర ముద్దుగా అందంగా ఉండడానికి. కంప్లీట్ సైజెస్ మన దగ్గర. ఇది ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో ఉన్నాయి, డిజైన్ లో కావాలంటే డిజైన్ లో ఉన్నాయి మన దగ్గర. సో లోపల డిజైన్ ఎంత బాగుందో చూసారా. ఇవి ఎంత పడుతుందండి కాస్ట్? గ్రామ్ వచ్చేసి ప్లెయిన్ అయితే 6 రూపీస్ మనకి, అది వచ్చేసి 720 పడుతుంది అప్రాక్సిమేట్లీ 720 రూపీస్. సో ఇదొక డిజైన్ ఎంత బాగున్నాయో. అండ్ ఇదొక డిజైన్, అండ్ ఇదొక డిజైన్. చారి గారు, మీరు ప్లేట్లు చూపిస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. సాధారణంగా కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం భోజనం చేయకూడదు.